వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి. సమగ్ర పరిశోధనలే సమాజానికి మార్గదర్శకాలన్న సెస్ డైరెక్టర్ ఆచార్య ఈ రేవతి. వానమామలై మధుర పీఠాధిపతి పర్యవేక్షణలో మహాకుంభాభిషేకం. నల్గొండ పట్టణంలో ఘనంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. దుప్పలపల్లి రోడ్డులో గల రాయల్ శుభోదయ హౌసింగ్ కాలనీ ఫేజ్ 3 నూతన వెంచర్ ప్రారంభం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పాతగుట్టలో కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన నాయకులు. ఘనంగా గుర్రంపోడు జెడ్పీహెచ్ఎస్ 2004-05 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ చోటుపల్ మున్సిపల్ శాఖ రూరల్ శాఖ తరపున వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి నామినేషన్ సందర్భంగా నల్గొండకు వెళ్తున్న సందర్భంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డికి చోటుపల్ మున్సిపల్లో స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ చోటుపల్ మున్సిపల్ శాఖ రూరల్ శాఖ తరపున వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి నామినేషన్ సందర్భంగా నల్గొండకు వెళ్తున్న సందర్భంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డికి చోటుపల్ మున్సిపల్లో స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఆకర్షణ అయిన అంకిరెడ్డిగూడెం చెందిన పర్మిషన్ సంతోష్ రెడ్డి, కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరినారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన, ఐలయ్య యాదవ్, రూరల్ అధ్యక్షుడు కైరంకొండ అశోక్, నేత అసెంబ్లీ కన్వీనర్ భిక్షం, జిల్లా ఉపాధ్యక్షుడు రమణశంకర్, రాష్ట్ర కౌన్సిలర్ సభ్యుడు కంచెర్ల గోవర్ధన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పొల్లోజీ శ్రీధర్ బాబు, ఆలియ నాగరాజు, ఆలాస్ చిరంజీవి, గుజ్జల సురేందర్ రెడ్డి, బత్తుల చెంగయ్య గౌడ్, ముత్యాల భూపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ 9వ సమావేశాలలో ఆదివారం పర్యావరణ మార్పుపై పరిశోధకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించి చర్చించారు. అనంతరం ముగింపు సమావేశంలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య ఈ రేవతి మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ 9వ సమావేశాలలో ఆదివారం పర్యావరణ మార్పుపై పరిశోధకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించి చర్చించారు. అనంతరం ముగింపు సమావేశంలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య ఈ రేవతి మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి మరియు సామాజిక చలనశీలతకు ప్రధాన మార్గం విద్య అయినందున నాణ్యమైన విద్యకై పరిశోధనలు విస్తృతంగా జరగాలన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కొంత మార్పులు జరుగుతున్నప్పటికీ నాణ్యత మరియు మార్పుకు అనుకూలమైన నైపుణ్యాల లేని స్పష్టంగా కనబడుతుందని అన్నారు. ప్రాథమిక స్థాయిలో సామాజిక దొంతరలు, అసమానతల కారణంగా ఎదురైన అనుభవాలు ఉన్నత విద్య మరియు ఉపాధి రంగాలలో వారి పరిపూర్ణ ఎదుగుదలకు అడ్డంకులుగా పరిణమిస్తున్నాయన్నారు. పేద మధ్యతరగతి మరియు గ్రామీణ జీవితాలలో విద్యా వ్యయం నానాటికి పెరుగుతున్న దృష్ట్యా ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సమాజ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడే పరిష్కారాలతో పాటు నిష్ణాతులను సమాజానికి అందించగలమన్నారు. అనంతరం ఉత్తమ పరిశోధకులకు ప్రోత్సాహ బహుమతులు అందించారు. అనంతరం తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ పాలక మండలి భేటీలో కొత్తగా మహేంద్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు రాజు, సెస్ ఆచార్యులు డాక్టర్ సురేష్ రెడ్డికి స్థానం కల్పించారు. తదుపరి 10వ సమావేశాలు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో
ఫారిన్ డైరెక్టర్, ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్, ఎకనామిక్, అగ్రికల్చర్, మార్కెటింగ్, టెక్నాలజీ, ఇన్వేషన్ అంశాలపై నిర్వహించనున్నట్లు అధ్యక్షులు ఆచార్య కట్ట ముత్యంరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగ అధిపతి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, సెక్రటరీ ఆచార్య వెంకటేశ్వరరావు, డాక్టర్ కెవి శశిధర్, డాక్టర్ జి పాండరయ్య, డాక్టర్ సైదులు, వివిధ విద్యాలయాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యాదగిరి శ్రీ లక్ష్మీ సమేత పంచనారసింహ స్వయంభూ క్షేత్రంలో విశిష్ట ఆధ్యాత్మిక మహాక్రతువు స్వర్ణ విమాన ఆవిష్కరణకు సన్నాహాలు మొదలయ్యాయి. వానమామలై మధుర పీఠాధిపతి రామానుజ జియర్ స్వామి పర్యవేక్షణలో 66 కిలోల బంగారు కవచాలతో రూపొందించిన స్వర్ణ విమాన సంప్రోక్షణకు ఈ నెల 19 నుంచి 5 రోజుల మహాకుంభాభిషేకం కొనసాగనుంది. 45 అడుగుల ఎత్తుగల ఆలయ విమానాన్ని స్వర్ణమయం చేసే పనులు 90% పూర్తవుతున్నట్లు ఈవో భాస్కర్రావు తెలిపారు. యాదగిరి శ్రీ లక్ష్మీ సమేత పంచనారసింహ స్వయంభూ క్షేత్రంలో విశిష్ట ఆధ్యాత్మిక మహాక్రతువు స్వర్ణ విమాన ఆవిష్కరణకు సన్నాహాలు మొదలయ్యాయి. వాహన మామూలై మధుర పీఠాధిపతి రామానుజ జియర్ స్వామి పర్యవేక్షణలో 66 కిలోల బంగారు కవచాలతో రూపొందించిన స్వర్ణ విమాన సంప్రోక్షణకు ఈ నెల 19 నుంచి 5 రోజుల మహాకుంభాభిషేకం కొనసాగనుంది. 45 అడుగుల ఎత్తుగల ఆలయ విమానాన్ని స్వర్ణమయం చేసే పనులు 90% పూర్తయినట్లు ఈవో భాస్కర్రావు తెలిపారు. మహాకుంభాభిషేకంలో పంచకుండాత్మక మహాయోగం నిర్వహణ ప్రధాన ఆలయ ఉత్తర మాడవీధులలో ఏర్పాట్లు చేస్తున్నారు. 108 మంది ఋత్వికులతో 5 రోజుల పాటు నారసింహుల మూర్తి మంత్రం, సూత్ర వేదంతో పాటు రామాయణ, భారత ఇతిహాసాల పఠనం కొనసాగుతుంది. దివ్య విమానావిష్కరణకు 23న మహాసంప్రోక్షణ క్రతువు నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉందని ఈవో పేర్కొన్నారు. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న స్వామివారి విమాన గోపురానికి బంగారు తాపడం పని పూర్తి కావస్తుంది. ఈ నెల 19 నుంచి 23 మధ్యలో స్వామివారి బంగారు తాపడానికి కళారోహణం అంటే పూజలు స్టార్ట్ చేస్తారు. 23న మహాసంప్రోక్షణ మహాకుంభాభిషేకం జరిపి స్వామివారి దివ్య విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయడం జరుగుతుంది. ఇది వానమామలయ పీఠం. ఈ వానమామలయ పీఠాధిపతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ముఖ్యమైన పెద్దలందరూ కూడా, రాష్ట్ర పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో స్వామివారికి దివ్య విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేస్తారు. తెలంగాణలో ఇట్లా విమాన గోపురం బంగారు తాపడం చేయించిన ఏకైక దేవాలయంగా శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పేరు పొందుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు 19 నుంచి 23 వరకు 4 రోజులు 5 రోజులు 19వ తారీఖున స్టార్ట్ చేస్తాము. 5 యజ్ఞగుండాలతోటి హోమం స్టార్ట్ అవుతుంది. 23వ తారీఖు నాడు హోమం పూర్తయి 11:54 సుముహూర్తాన వానమామలయ పీఠాధిపతి వారు, అదేవిధంగా రాష్ట్ర పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతారు. భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చేసి ఈ అద్భుత క్షణాలని ప్రత్యక్షంగా చూడవలసిందిగా కోరుతున్నాం. నల్గొండ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ హైదరాబాద్ రోడ్లో గల శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి వివిధ రకాల పూజలు నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ హైదరాబాద్ రోడ్డులో గల శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచాయతన చంద్రమౌళేశ్వరార్చన, నర్మదా బాణలింగం, గులాబీ రంగు స్ఫటిక సూర్యలింగం, శుద్ధ స్ఫటిక లింగాలు, శుద్ధ కృష్ణ లింగ, వివిధ లింగాలకు పాలాభిషేకాలు, చందనాభిషేకాలు, కుంకుమాభిషేకాలు, పూలాభిషేకాలు, వేద పండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో ఘనంగా పూజలు నిర్వహించారు.
నివేదన, నీరాజన, మంత్రపుష్పములు, చతుర్వేదాది పూజలతో దీనిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు శ్రద్ధగా నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు తెలియజేశారు. कक्ष्या नमः, सुधराय नमः, शुभराय नमः, वन्दे नमः, वरदे नमः, वन्दे नमः, वन्दे नमः, वन्दे नमः, श्रुताय नमः, कुलेनाय नमः, विद्याय नमः, हन्याय नमः। भोला शंकर भगवान की जय, माता महारानी की जय, अवधूत चिंतन श्री गुरुदेव దేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. స్వామివారి ఆరాధనతో ఎంతోమందికి వివాహాలు కానీ, ఉద్యోగాలు కానీ, తర్వాత పెళ్ళిళ్ళు కానీ చాలా జరిగినాయి. ఇక్కడ ప్రదక్షిణలు చేయటం ద్వారా వాళ్ళు అవి పొందుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు వెంకటేశ్వర కృపకు పాత్ర కావాలని కోరుతున్నాను. శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. నల్లగొండ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కాలనీలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వరాలయం శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహింపబడుతూ వస్తోంది. భక్తులు ఎంతోమంది కూడా అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. ఆలయం కూడా దినదినాభివృద్ధి చెందుతూ భక్తులకు వసతి సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయానికి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు 5 రోజులు పాంచాన్నిక దీక్షతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ కార్యక్రమాల్లో మొదటి రోజు గణపతి పూజతో ప్రారంభమైంది. అది కూడా అక్కడ క్షేత్రపాలక ఆంజనేయ స్వామి వారు, లక్ష్మీ గణపతి దేవాలయాలు మనకు మెయిన్ రోడ్డు మీద ఉన్నాయి. అక్కడ పూజలు ప్రారంభం చేసి అక్కడి నుంచి గోపూజ తర్వాత ఇక్కడ అర్చనలన్నీ కూడా చేయటం జరిగింది. మాధ్యానిక ఆరాధనలు జరుగుతాయి. యాగశాల తర్వాత అంకురారోపణ, ఇంకా అక్కడ యాగశాలలో యోగిని మాతృక దేవతలు, క్షేత్రపాలకులు, వాస్తువు, నవగ్రహ మంటపాలన్నీ ఉంటాయి. ఇవి కాకుండా సర్వతోభద్ర మండలం పెట్టి వాటి మీద శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామిని వారిని స్థాపన చేస్తారు. ఈ 5 రోజులు వాటికి ఘనంగా అర్చనలు జరుగుతాయి. వేద పండితులు వచ్చి నిత్యము కూడా వేద పారాయణము, జప, హోమ అనుష్ఠానాదులు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఆ దేవతలకు ఈ శక్తిని ధారపోస్తారు. ఈ హోమాల్లో ఆలయ పరివార దేవతలుగా ఉన్నటువంటి మనకు దత్తాత్రేయుల వారు ఉన్నారు, పంచాయతన స్థిత చంద్రమౌళీశ్వర వారు ఉన్నారు, ఇంకా రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు, సరస్వతి అమ్మవారు ఉన్నారు, దుర్గాదేవి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి వీళ్ళంతా కూడా కొలువై ఉన్నారు. ఇవి కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇంకా
పంచముఖ ఆంజనేయ స్వామి వారు, తర్వాత హనుమల్ లక్ష్మణ భరత శత్రుఘ్నాది పరివార సమేతంగా శ్రీరామచంద్రమూర్తి వారు వేంచేసి ఉన్నారు. వీరు కాకుండా నవగ్రహాలు కొలువై ఉన్నాయి ఇక్కడ. ఇంత పరివారంతో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వైభవోపేతంగా భక్తులను అనుగ్రహిస్తూ ఈ దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి భక్తుల యొక్క కోరికలను ఈడేరుస్తూ కూడా వాళ్ళందరి ఆయురారోగ్య ఐశ్వర్యాదులను అన్నిటి కూడా పెంపొందింపజేస్తూ ఉన్నారు. ప్రస్తుత కార్యక్రమాల్లో 6వ తారీఖు నాడు నల్గొండ పట్టణ సమీపంలోనే మేళ్లదుప్పలపల్లి రోడ్డులో గల రాయల్ శుభోదయ హౌసింగ్ కాలనీ ఫేజ్ 3 నూతన వెంచర్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పట్టణ సమీపంలోని మేళ్లదుప్పలపల్లి రోడ్డులో గల రాయల్ శుభోదయ హౌసింగ్ కాలనీ ఫేజ్ 3 నూతన వెంచర్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో విజయవంతంగా రాణిస్తున్న మహమ్మద్ బషీరుద్దీన్ సారథ్యంలో ఈ నూతన వెంచర్ని అత్యాధునిక హంగులతో సకల సదుపాయాలతో DTCP రేరా అప్రూవల్ లేఅవుట్తో 100% వాస్తు కలిగిన రాయల్ శుభోదయ హౌసింగ్ కాలనీ ఫేజ్ 3 వెంచర్లు గల ప్లాట్లను 60 ఫీట్ల రోడ్లు, 40 ఫీట్ల రోడ్డు, 2 చోట్ల పార్కింగ్స్, 1 చిల్డ్రన్కు ఆట స్థలము, ప్రత్యేకంగా పెద్దవాళ్ళకి వాకింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్, పెద్ద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. నల్గొండ పట్టణ గ్రామీణ పరిసర ప్రాంత ప్రజలు, వినియోగదారులు అధిక సంఖ్యలో పాల్గొని బుకింగ్ చేసుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. శుభోదయం మేళ్లదుప్పలపల్లి రోడ్డుకి శుభోదయం యొక్క ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 3 యొక్క విశేషాలు ఏంటంటే ఈరోజు ఇనాగ్రేషన్ స్టార్ట్ అయింది. మనకు అనుకున్న రీతిలోనే మనకు పబ్లిక్ వచ్చి ఫేజ్ 3ని సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా పబ్లిక్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ఫేజ్ 3ని యొక్క విజయవంతం చేయడానికి మన బషీరుద్దీన్ సారు చాలా కృషి చేశారు. దీనికి అధునాతనమైన 40 ఫీట్ల రోడ్లు, 60 ఫీట్ల రోడ్డు, అందుకే 3 పార్కులు, అదేవిధంగా మనకు వాటర్ ట్యాంక్, పెద్ద వాటర్ ట్యాంకును సదుపాయం కలిగించాడు. ఈ విధంగా ఫేజ్ 3 డెవలప్ కావడానికి మెయిన్ రీజను సారు చేసినటువంటి ప్రీవియస్ వెంచర్లు, భాగ్యనగర్ అయితే ఏంది, దాత్రి నగర్ అయితే ఏంది, ఫేజ్ 3 యొక్క వెంచర్ యొక్క అనుభవజ్ఞంతో కట్టినటువంటి ఇళ్లను చూసి అయితే పబ్లిక్ ఈ విధంగా రీచ్ కావడం జరిగింది. ఈ విధంగా రీచ్ అయినందుకు పబ్లిక్ మన దాంట్లో ఎక్కువ 40 ఫీట్ల రోడ్డుకి ఇంట్రెస్ట్ చూపించారు. ఒక 80 ప్లాట్లు సేల్ అయ్యాయి. ఆల్రెడీ దాంట్లో 80 ప్లాట్లు పర్చేస్ చేశారు. దానికి కన్స్ట్రక్షన్ కూడా సార్ చేసే కన్స్ట్రక్షన్ చూసి సార్నే కన్స్ట్రక్షన్ చేయడానికి రిక్వెస్ట్ చేశారు. అలా విధంగా మేము సార్ యొక్క కన్స్ట్రక్షన్ చూసి మేము చేసిన కృషిని చూసి పబ్లిక్ని మమ్మల్ని కన్స్ట్రక్షన్ చేయడానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము పబ్లిక్కి. ప్రజలకు ఇక్కడ వచ్చిన సౌకర్యార్థంగా మీకు పార్కు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. దీంట్లో పార్కులు ఫేజ్ 3లో 3 పార్కులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి చిల్డ్రన్స్ పార్కు, ఒకటి ప్లే ఏరియా పార్కు, ఒకటి వాటర్ ట్యాంకు సంబంధించిన ఏరియాలో కూడా పార్కు తీయడం కూడా జరిగినది. ప్రత్యేకంగా బషీరుద్దీన్ సార్ తరపు నుంచి, మా స్టాఫ్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పటి వరకు బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ దశమి శుక్రవారం నుండి మాఘశుద్ధ బహుళ పాడ్యమి గురువారం తేదీ 13 వరకు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్య ఆరాధనల అనంతరం శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవములలో భాగంగా ఉదయం 9 గంటలకు హవనం, 11:30 గంటలకు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు సింహవాహనపై స్వామివారిని తిరువీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర మాఘశుద్ధ దశమి శుక్రవారం నుండి మాఘశుద్ధ బహుళ పాడ్యమి గురువారం 13 వరకు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవములలో భాగంగా ఉదయం 9 గంటలకు హవహనం, 11:30 సింహాసనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు సింహాసనంపై తిరువీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారిని చూసే ప్రతి ఒక్కరికి కనులకు పండుగగా స్వామివారి సేవ చూసి ఆనందించిన భక్తులు, స్థానికులు. సేవ అనంతరం ఆలయంలో అర్చకులు వేద పారాయణములను ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, యజ్ఞాచార్యులు, వేద పండితులు, పారాయణికులు పంచరాత్ర ఆగమనం అనుసారంగా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు, ఉప కార్యనిర్వహణాధికారి, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకొని తరించారు. పంట వేస్తాం, వరి కంకిది పోస్తుంటే వరి గడ్డికి నొప్పిలేస్తుందా ఏమని రాగి ఉంటుంది, పంట వేసినప్పుడు చక్కగా ఉంటుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడంతో స్థానిక బస్టాండ్ నుండి రైల్వే గేట్ వరకు ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడంతో స్థానిక బస్టాండ్ నుండి రైల్వే గేట్ వరకు ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లిక్కర్ స్కామ్కు పాల్పడ్డ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్, సీనియర్ నాయకులు పసుపునూరి వీరేశం, పంబరి లక్ష్మీనారాయణ, వడ్డేమన్ నరేందర్, యువమోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులు నీరటి చంద్రమోహన్, సుక్కారాజు, బాంబే రవి, తోట ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆలేరు పట్టణంలో బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మిఠాయిల పంపకం జరుగుతుంది. ఇందులో మీకు కూడా మిఠాయి పంపడం జరగడం జరుగుతుంది. బయటికి రావా ఏది షుగర్ ఉన్న తగ్గుతుంది. ముందుగా మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు కార్యక్రమాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నమస్కారం. అదేవిధంగా మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం అందించే భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టడం జరిగింది. అందుకు ఢిల్లీ ప్రజలకు మా భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా లిక్కర్ స్కామ్కు పాల్పడిన వారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారిని కూడా ఢిల్లీ ప్రజలు చిత్తుగా ఓడించడం జరిగింది. అలాగే దేశంలో మెజార్టీ రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయము. అదేవిధంగా దేశంలో మెజార్టీ ప్రజల కోసం, సనాతన ధర్మం కోసం పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి అందరు గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నిన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది. దాన్ని సంబరాలు చేసుకుంటున్నాం ఆలేరు టౌన్లో. దేశంలో కూడా అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీని ఆదరిస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి రానికి అందరం మా వంతు కృషి చేస్తాం. జనాలు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైతే ఢిల్లీ ప్రజలు బీజేపీని ఆదరించి ఘన విజయం ఇచ్చారో, మరి దాని వెనకాల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కృషి, దీక్షత ఎంతో ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే చేస్తారని చెప్పేసి ప్రచారం చేసిరో వాళ్ళ మాటలు నమ్మకుండా వాళ్ళని సున్నాకే పరిమితం చేసి బీజేపీకి ఘన విజయం సాధించిన ఢిల్లీ ప్రజలకు మా యొక్క ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కాదు గల్లీలో కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సున్నాకే పరిమితమైంది ఢిల్లీలో. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడన్నా రోడ్డు మీద తిరుగుతురా లేదు. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్కి ఏదైతే గతి పట్టిందో, వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ లేకుండా పోతుందని నేను తెలియజేస్తున్నాను. మొన్న ఎలక్షన్లు అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధిక సీట్లు గెలుచుకొని ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నా అంటే దీనిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన కృషి చాలా ఉన్నది. ఇక ముందు కూడా మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మీద బీజేపీ పార్టీ గెలిచినందుకు ఢిల్లీ ప్రజలకు చాలా ధన్యవాదాలు. అలా జరిగిన ఢిల్లీ ఎలక్షన్లలో ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు. రానున్న రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీని గెలిపిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. మన ఢిల్లీలో 25 ఏళ్ళ తర్వాత అధికారంలో మన భారతీయ జనతా పార్టీ గర్వంగా జెండా ఎగిరేసింది. అదే స్ఫూర్తితో ఈరోజు తెలంగాణలో కూడా వచ్చే ఎలక్షన్లో కంపల్సరీ తెలంగాణ, ఆంధ్రలో బీజేపీ విజయం సాధిస్తుందని
మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్. గుర్రంపోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004-05 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను శాల్వా, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004-05 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాల్వా, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆటపాటలతో ఆనందోత్సవాలతో గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, కృష్ణయ్య, కృష్ణారెడ్డి, రఘుపాల్ రెడ్డి, లింగారెడ్డి, కలీం, వెంకటేశ్వర గుప్తా, రావుల వెంకటనారాయణ గౌడ్, వద్దిరెడ్డి నరసింహారెడ్డి, పూర్వ విద్యార్థులు తేలికుంట్ల చాణిక్య, కూనూరు సైదిరెడ్డి, మేకల కోటిరెడ్డి, షేక్ ఇస్మాయిల్, కట్ట రమేష్, సతీష్, మద్దం శంకర్, విజయ, ఇందిర, పద్మ, దేవి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఇక్కడ నాకలు చూడాలి అన్న, ఇక్కడ చూడాలి అన్న, ఇక్కడ చూడాలి. గట్టిగా క్లాస్ కొట్టాలండి. ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ఆయన్ని స్టేజింగ్కి ఆహ్వానిస్తున్నామండి. ఇక్కడ చూడండి. కానీ ఈ సార్ గురించి ఎంతమంది చూడండి. పట్టుకొని అందరూ ఒకసారి అందరూ ఫ్రీగా ఉండండి. కొంచెం శ్రీరాములు కనబడతలేడు, కొంచెం చిన్నగా ఉండు. కొంచెం పట్టుకోరు, ఏం కాదు. అది బొకే కూడా ఇవ్వండి. అట్లే బొకే కొంచెం మిగతా వాళ్ళు కూర్చోండి, కొద్దిగా క్లారిటీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దండ వేసి చాలా, అలాగే షీల్డ్తో సార్ పైకి రండి, కూర్చోండి. అవుతుంది ఇక్కడ ఇంతమంది ఉండేసరికి. ఖాళీ దొరికిందంటే ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించడానికి, సైన్స్ అక్కడ హెడ్ మాస్టర్ సార్ గారికి ఘన సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. సార్ గారికి చాణక్యం కాబట్టి అవుటర్స్ బయటకు వెళ్ళిపోవాలి, ఎవరు ఉండొద్దు. క్లాప్స్ కొట్టాలి బాబు, క్లాప్స్. కొంచెం మంచిగా ఉన్నా రుక్మాన ఉండే రుక్మా బయట అయితే బాగున్నా.
స్మైల్ లుక్ హియర్ ఆల్ ఆఫ్ యూ. ఒక్క నిమిషం ఎక్కడనే చూడాలి. చూడండి. హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి. సమగ్ర పరిశోధనలే సమాజానికి మార్గదర్శకాలన్న సెస్ డైరెక్టర్ ఆచార్య ఈ రేవతి. వానమామలై మధుర పీఠాధిపతి పర్యవేక్షణలో మహాకుంభాభిషేకం. నల్గొండ పట్టణంలో ఘనంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. దుప్పలపల్లి రోడ్డులో గల రాయల్ శుభోదయ హౌసింగ్ కాలనీ ఫేజ్ 3 నూతన వెంచర్ ప్రారంభం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పాతగుట్టలో కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన నాయకులు. ఘనంగా గుర్రంపోడ్ జెడ్పీహెచ్ఎస్ 2004-05 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.